నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇద్దరు బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇదే నియోజకవర్గం పోట్లదుర్తి గ్రామానికి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇరువురి నేతల అనుచరులు సిబ్బంది పరస్పరం దాడులు చేసుకుని పోలీస్ కేసుల వరకు వెళ్లారు. దీంతో కడపలో కమలం పార్టీ రాజకీయం వేడెక్కిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ పొలిటికల్ వార్ ఎక్కడి వరకు వెళుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఎంపీ రమేష్కు చెందిన రిత్విక్ కంపెనీ సిబ్బందిపైన జమ్మలమడుగు ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయటం కలకలం రేపుతోంది. అటు ఇద్దరు నేతలకు చెప్పలేక పోలీస్ శాఖ నలిగిపోతుంది. ఇద్దరూ సీనియర్ నేతలే, పార్టీ అధిష్టానం ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న నేతలు కావడంతో అటు ప్రభుత్వం పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారిందని టాక్ వినిపిస్తుంది. వీరి మధ్య దశాబ్ద కాలం నుంచి అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడిగా, ఆదినారాయణ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇరువురి మధ్య అంతర్గత పోరు కొనసాగుతూ వచ్చింది. 2014లో ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి వచ్చిన ఇద్దరి మధ్య సఖ్యత అంతంత మాత్రమే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఇరువురు ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటున్నారు. ఇద్దరు నేతలు కలుసుకున్న పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ పతాక స్థాయికి చేరిపోయింది. ఇటీవల గండికోటని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాస్కీ పథకం కింద 79 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 50 కోట్ల పనులకు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి చెందిన రిత్విక్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఇందులో భాగంగా గండికోటలో 2 భవనాలు, రహదారుల విస్తరణ పనులు చేపట్టారు. ఈ విషయంలో ఎంపీ ఎమ్మెల్యే గ్రూపుల మధ్య వివాదం చెలరేగింది. అది కాస్త దాడుల వరకు వెళ్లడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. గండికోట రోడ్డు పనుల కాంట్రాక్ట్ దక్కించుకున్న ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ కాంట్రాక్ట్ సంస్థ క్యాంప్ ఆఫీస్ పైన సోమవారం కొందరు వ్యక్తులు దాడి చేసి ఫర్నిచర్, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. ఇది ఎమ్మెల్యే ఆదివర్గీయుల పని అంటూ రిత్విక్ సంస్థ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టిపడేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించుకునే వరకు రోడ్డు పనులు చేయొద్దని స్థానికులే అడ్డుకున్నారని వారు చెప్తున్నారు. ఈ నెల 6న రోడ్డు పనులు అడ్డుకోగా అప్పటి నుంచి 2 వర్గాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే సోమవారం రిత్విక్ కాంట్రాక్ట్ సంస్థ కార్యాలయంపై ఆకస్మికంగా దాడి చేయటమే పరిస్థితిని మరింత వేడెక్కించింది. ఏడాది కిందట కొండాపురం మండలంలో అదానీ సంస్థకు దక్కిన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ పనులను సీఎం రమేష్కి చెందిన రిత్విక్ కంపెనీ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. 300 కోట్ల రూపాయలతో 1000 మెగావాట్లతో నిర్మిస్తున్న ప్లాంట్ పనులను 2024 నవంబర్లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు కార్యాలయం షెడ్లపైన రాళ్ల దాడి చేయగా పలువురిపైన కొండాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది జరిగిన తర్వాత సీఎం రమేష్ స్వగ్రామం పోట్లదుర్తిలో గ్రామదేవత గుడిని ఎంపీ నిధులతో అభివృద్ధి చేసేందుకు ప్రహారీ గోడ, పార్కు, జిమ్ము నిర్మాణం పనులు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వరుస పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న సీఎం రమేష్ 8 నెలల క్రిందట ఏకంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్కు లేఖ రాశారు. జమ్మలమడుగులో పేకాట, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టాలని ఎంపీ రమేష్ బహిరంగంగా లేఖ రాశారు. అసాంఘిక కార్యక్రమాలకు ఆదినారాయణ రెడ్డి అనుచరుడే కారణమని ఆయన ఆరోపించారు. సీఎం రమేష్ లేఖతో జమ్మలమడుగు డీఎస్పీ బృందం వెళ్లి క్లబ్ను మూసివేయించారు. దీంతో ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరి పాకాన పడింది. మొత్తంగా ఇద్దరు కీలక నేతల మధ్య కోట్లాట కూటమికి సమస్యగా మారుతుంది. తరచూ జిల్లాలో బీజేపీ నేతల మధ్య గొడవలు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని కమల్నాథులు వాపోతున్నారు. సయోధ్య కుదర్చడానికి పార్టీ పెద్దలు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.